వీటెన్ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ సమీపంలో పేరాయిగూడెంలో ఒక రైతు పొలంలో నుండి 10 నుండి 15 అడుగుల మేర త్రవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే జిల్లా యంత్రాంగం, నియోజకవర్గ స్థాయిలో అడ్డగోలుగా మట్టి రవాణా జరుగుతున్నా ఏ శాఖ అధికారులు కూడా ఏమీ జరగనట్లుగా ఉంటున్నారని సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజానికం ప్రభుత్వ తీరు గురించి అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి అర్ధరాత్రి 10 గంటల వరకు మట్టి రవాణా జరుగుతుందని, అటువైపుగా వెళ్లే వాహనదారులకు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, భారీ శబ్దాలతో వాహనాలు చాలా వేగంగా వెళ్తున్నాయని గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నారు. అశ్వారావుపేట తహసీల్దార్ని వివరణ అడగగా ఎటువంటి పర్మిషన్ కూడా మేము ఎవరికి ఇవ్వట్లేదు, అటు వారు ఎవరైనా ఉంటే మాకు తెలియచేయండి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాట దాటేస్తున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఎమ్మెల్యే పార్టీ ప్రజాపంద మాస్ లైన్ అధ్యక్షుడు ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. భూమాతని నమ్ముకుని జీవించండి అని చెబితే అదే భూమాతని అమ్ముకుని బ్రతుకుతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ సమస్యపై తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా వేచి చూడాలి.